హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రాస్ క్రానికల్స్. ఈరోజు వీడియోలో సామ్సంగ్ S24 FE నుంచి 8.5 అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ విధానము, ఆ తర్వాత అప్డేట్ అయిన తర్వాత యాప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేటువంటిది మీకు చూపిస్తాను. సాఫ్ట్వేర్ అప్డేట్ అనేటువంటిది మనం క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు 416.75 MB అనేటువంటిది రావడం జరిగింది. నేను బేటా వర్షన్ యూస్ చేసుకోలేదు కాబట్టి నాకు 4 GB వరకు దరిదాపుగా అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ అప్డేట్ చేసి ఎట్లా ఉందనేటువంటిది నేను మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాను. 4 GB అనమాట అండి. సో ఇది దీని టైం అనేటువంటిది కొంచెం ఎక్కువసేపు పడుతుంది. సో 1UI 8.5 సంబంధించినటువంటి డౌన్లోడ్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు 70 to 80% అనేటువంటిది బ్యాటరీ ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు ఏంటంటే ఏ విధమైనటువంటి డ్రాబ్యాక్స్ లేకుండా ప్రతి సాఫ్ట్వేర్ ఏదైతే అప్డేట్ ఏదైతే ఉందో అప్డేట్ క్లియర్గా మీ దాంట్లో మ్యాచ్ అవుతుంది అనమాట. లేకపోతే 70%, కొంతమంది 30% నుండి చేస్తుంటారు, వాళ్ళకి సరిగ్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాలేదంటుంటారు. ఎందుకంటే 80% నుండి చేస్తే కనుక ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా అవుతుందన్నమాట అండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ అనేటువంటిది క్లిక్ చేద్దాం. ఇన్స్టాల్ అనేటువంటి క్లిక్ చేయగానే ఇక గెట్టింగ్ రెడీ టు రీస్టార్ట్ దిస్ మే టేక్ సెవరల్ మినిట్స్ అని అంటుంది. దీన్ని కూడా నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అనేటువంటి చేసేస్తాను. సో 1UI 8.5 అప్డేట్ అనేటువంటిది అయిపోయింది. సో మీరు చూసినట్లయితే వెల్కమ్ టు 1UI 8.5 స్టార్ట్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ AI ఇంటెలిజెన్స్ అని చెప్పి వచ్చింది. సో మీరు ఇక్కడ ఏమేమి చేంజెస్ వచ్చింది అని చూసుకున్నట్లయితే కాల్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్స్, ఇంటర్ప్రెటర్, అలాగనే నోట్ అసిస్టెంట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్స్, బ్రౌజింగ్ అసిస్టెంట్, ఫోటో అసిస్టెంట్, క్రియేటివ్ స్టూడియో, ఆడియో ఎరేజర్, వెదర్ వాల్పేపర్, నౌ బ్రీఫ్, హెల్త్ అసిస్టెంట్ అనేటువంటిది ఇవి కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది ఏఐలో. నెక్స్ట్ మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి, యువర్ ఆల్ సెట్ అప్ అని చెప్పేసి రావడం జరిగింది. వాట్స్ న్యూ, సి వాట్స్ న్యూ అనేటువంటి క్లిక్ చేస్తే యూ ట్రాన్స్ఫార్మ్ ఫొటోస్ విత్ ప్రాంప్ట్స్ అండ్ ఇమేజెస్, క్లిప్స్, హూస్ కాలింగ్ అండ్ వై బిఫోర్ ఆన్సరింగ్, ఎరేజ్ ఎనీథింగ్ విత్ ఈజ్, బ్రాడ్కాస్ట్ సౌండ్ టు అదర్ అరౌండ్ యూ, సెండ్ కాల్స్ టు డైరెక్ట్ వాయిస్మెయిల్, కీప్ పర్సనల్ ఫొటోస్ ప్రైవేట్ అనేటువంటిది ఇవి మనకి వాట్స్ న్యూ అని చెప్పేసి రావడం జరిగింది. హోమ్ స్క్రీన్ అనేటువంటిది మనం క్లిక్ చేస్తే సో ఈ రకంగా మనకి హోమ్ స్క్రీన్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రీవియస్గా మనకి పెద్దగా సర్చ్ బార్ వైట్ కలర్ పెద్దగా ఉండేది, ఇప్పుడు ఇది చిన్నగా మినిమలైజ్ చేయడం జరిగింది. సో బ్యాటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు చూడండి,
క్రియేటివ్ స్టూడియో అనేటువంటిది కొత్త యాప్ ఓపెన్ అవ్వడం జరిగింది. క్రియేటివ్ స్టూడియో అనేటువంటిది సో కార్టూన్ చేసుకోవడం క్రియేటివ్ స్టూడియో ఇది దీంట్లో వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్యాలరీలో చూసినట్లయితే మనకి డైరెక్ట్గా చిన్న బ్లాక్ ప్రతి దాంట్లో మనకి ఈ చిన్నది వేయడం జరిగింది అనమాట. ఇంతకుముందు పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్నగా వేయడం జరిగింది. రీసెంట్స్ అని చెప్పేసి మనకి ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. ఏమైనా మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా డైరెక్ట్ ఇచ్చేయడం జరిగింది. ఏం ఎడిట్ చేసుకోవాలి, రీఇమాజిన్ ఎట్లా చేయాలి, సో ఈ విధంగా ఇక్కడ వేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బ్యాటరీకి సంబంధించినటువంటి చూద్దాం. ఈ బ్యాటరీలో కొంచెం చేంజెస్ అనేవి చేశారన్నారు. సో ఈ యూఐ కూడా చాలా స్మూత్గా ఉంది, ఇంటర్ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఏది అనేటువంటి ప్రాబ్లమ్స్ లేవు. డివైస్ కేర్లో మనం విన్నట్లయితే ఆప్టిమైజేషన్ గుడ్. బ్యాటరీ ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాటరీకి సంబంధించినటువంటిది డీటెయిల్ ఇక్కడ వేయడం జరిగింది. ఇంకెంత లెఫ్ట్ ఉంది, బ్యాటరీ ప్రొటెక్షన్ అట్లయితే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇక్కడ వేయడం జరిగింది. వైర్లెస్ ఛార్జింగ్, ఆటో డేమింగ్, ఇట్లా అంతా చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేటువంటి చాలా స్మూత్గా ఉంది, చాలా బటరీ స్మూత్లో ఉంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకున్నట్లయితే 1UI 8.5 1UI 8.5లో సాఫ్ట్వేర్ అనేటువంటిది అప్డేట్ అవ్వడం జరిగింది.